మీరు పేదవారిలా ఉండాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఈ వీడియో మీకోసం కాదు. మధ్య తరగతిలో ఉంటూ ఆర్థికంగా ఎదగాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను 9 విషయాలు చెప్తాను, పాటించండి. మొదట, నిత్యావసర వస్తువులకి ప్రాధాన్యత ఇవ్వండి. అంటే ఆహారానికి సంబంధించినవి, గ్యాస్, కిరాణా సరుకులు, పాలు, కరెంట్ బిల్, ఒకవేళ రెంట్‌కుంటే ఇంటి అద్దె లాంటివి. అలాగే ఆరోగ్యానికి సంబంధించినవి, జలుబు, జ్వరం లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలొచ్చినప్పుడు భయపడకుండా ఉండడానికి. ఇక రెండవది, ఆదాయానికి తగ్గ ఖర్చులు. ఉదాహరణకి మనకి ఒక 30,000 జీతం ఉంటే అందులో కొంత భాగం చిన్న చిన్న ఖర్చులు చేసుకోండి. అది కూడా మరీ అవసరమైతే తప్ప చేయొద్దు. ఇక మూడోది, ఎమర్జెన్సీ ఫండ్స్. అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అప్పట్లో కరోనా టైంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఒకవేళ మన జాబ్ పోతే 5-6 నెలలు మన ఇల్లు గడవడానికి సరిపడే డబ్బును మనం ఉంచుకోవాలి. ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి, పొదుపు చేయడం నేర్చుకోండి. మీ ఆదాయంలో కొంత భాగం అంటే 10-20% పొదుపు చేయడం నేర్చుకోండి. మీరు చేసే చిన్న చిన్న పొదుపులే జీవితంలో ఏదో ఒక రోజు ఒక పెద్ద అవసరానికి మీకు ఉపయోగపడొచ్చు. పొదుపు అంటే మీకు అందరికీ తెలిసిందే. బంగారం కొనడం, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం లాంటివి. ఇంకొకటి, ఇది చాలా ఇంపార్టెంట్. అవసరమైతేనే అప్పు తీసుకోండి. క్రెడిట్ కార్డ్స్, లోన్స్ ఏదైనా సరే అవసరం ఉంటే తప్ప తీసుకోవద్దు. మనకి అవసరం లేకున్నా తీసుకుంటే దాని నుంచి బయటపడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. జాగ్రత్త. నెక్స్ట్, మీకోసం డబ్బు పనిచేసేలా చేయండి. మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం వల్ల మీకొచ్చే నెలవారీ సంపాదనతో పాటు అదనంగా వీటి నుంచి ఆదాయం పొందొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మీరు సంపాదించిన డబ్బు మీకోసం సంపాదిస్తుంది. ప్రతి నెల బడ్జెట్ వేసుకోండి. నెలలో ఎంత ఖర్చు చేశాం, వేటికి ఎక్కువగా ఖర్చు చేశామనే లెక్కలు రాసుకోండి. వీలైతే ఒక లిస్ట్ రెడీ చేసుకోండి. దానివల్ల మనకు ఒక అవగాహన ఉంటుంది. నెక్స్ట్, ఆదాయం పెరిగితే ఖర్చు పెంచకండి. ఇది చాలా మంది చేస్తారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మొబైల్ ఫోన్లు అవసరం లేకుండానే కొనేస్తారు. ఇలా చేయడం వల్ల మన ఖర్చులు పెరిగి పొదుపు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. దీనికి బదులు మీ పెట్టుబడులను పెంచండి. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. లైఫ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒకవేళ కుటుంబాన్ని పోషించే వ్యక్తి మీరే అయితే ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే మీకేదైనా జరిగితే దాని ప్రభావం మీ కుటుంబం మొత్తానికి పడుతుంది. నేను చెప్పే ఈ విషయాల వల్ల మీరు ధనవంతులు కాకపోవచ్చు, కానీ పేదవారిగా మాత్రం మిగిలిపోరు. మీలో ఎంతమంది ఇవి పాటిస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విషయాలు మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.